అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ ఇన్ పాలిటిక్స్. నమస్కారం అండి స్మిత్ గారు. నమస్కారం. సార్, ఆ, మే 28 అంటే తెలుగుదేశం పార్టీకి ఒక ఆ, పండుగ లాంటి రోజు. ఎప్పుడు ప్రతి సంవత్సరం అంటే ఎన్టీఆర్ గారి ఆ, పుట్టినరోజు సందర్భంగా అంటే ఆయన ఆ, జయంతి జరుపుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఈ టైంలో మహానాడు అద్భుతంగా జరుపుకుంటూ ఉంటారు. పోయిన 2 సంవత్సరాలు అంటే ఎప్పుడు హైదరాబాద్ జరుపుకునేవాళ్ళు, లేదంటే అమరావతి జరుపుకునేవాళ్ళు. లాస్ట్ 2 సంవత్సరాల ముందు నుంచి ప్రయోగం చేశారు. ఒంగోలులో ఒకసారి, తర్వాత రాజమండ్రిలో ఒకసారి. చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సంవత్సరం వేడుకలు దూరంగా ఉన్నారు. తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత చేద్దామనేసి. ఏంటి ఈ సంవత్సరం వాయిదా వేయడానికి కారణం ఏంటి? తర్వాత ఆయన ముహూర్త బలం ఏంటో మరి. ఆయన పెట్టిన పార్టీ అద్భుతంగా ఇన్ని సంవత్సరాల పాటు కాపాడగలుగుతుంది. కొంచెం ఆయన గురించి, ఆయన జయంతి గురించి చెప్పుకుందాం సార్. మీ విశ్లేషణ చెప్పండి సార్ దీని మీద. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మహానాడు వాయిదేయడానికి కారణం ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల అండి. ఎలక్షన్ కోడ్ ఉంది, తర్వాత 4 రోజుల్లో రిజల్ట్స్ ఉన్నాయి, ఇంకా 5-6 రోజుల్లో రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి అంతా కొంచెం తర్వాత పెట్టుకోవచ్చు అనుకుంటారు. అంతే తప్ప వేరే కారణం లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎన్టీ రామారావు గారు జయంతి. ఎన్టీ రామారావు గారు అనేటువంటిది ఆయన గురించి మా అలాంటి సామాన్యులు ఎన్టీ రామారావు గారి గురించి మనం కీర్తించడం తప్ప ఆయన గురించి విశ్లేషణ చేసేంత స్థాయి మనకు ఉంటుందండి. ఎందుకంటే ఆయన నా చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాం సినిమాలు ఆయన్ని. ఆ రకంగా ఆయన ఒక రకంగా నేను కృష్ణ గారి ఫేవరెట్ నైనా, అంటే అప్పటికి యూత్ మేము మేము తెలిసిన డిస్ము సినిమాలు ఎక్కువ ఇష్టపడి వాళ్ళం కాబట్టి మేము కృష్ణ గారి సినిమాలు చూసేటప్పటికి మాకు కొంచెం అట్రాక్ట్. కానీ ఎన్టీ రామారావు గారిలో పురాణ పురుషుల పాత్రలో ఆయన పుట్టిన వాళ్ళు లేరండి. ఇక అందులో ఆయన తర్వాత ఎవరైనా ఆయన తగ్గనట్లు ఎవరన్నా ఉన్నారంటే, ఆయనకి సమవుజ్జిగా స్క్రీన్ నిండుగా కనపడాలంటే అప్పట్లో ఎస్వి రంగారావు గారు, భానుమతి గారు, ఇలా కొంతమంది ఉండేవారు. కన్నులు పండుగ ఉండే సూర్యకాంతం గారు, ఇలాగ నాగేశ్వరరావు గారు కూడా కొంచెం, ఇద్దరు చాలా సినిమాలు నటించారు. పోటీ పడి నటించేవారు. చాలా ప్రేక్షక హృదయాలు రంజింపజేసేవారు. సినిమాల పరంగా అయితే ఆయన అన్ని రకాల పాత్రలు నాకు ఆయన నటించిన సినిమాల్లో మనం నేను తర్వాత చూసిన ఆయన సినిమాల్లో లవకుశ గాని, భీష్మ గాని చాలా ఇష్టమైన సినిమా. రాముడు కృష్ణుడు పాత్రలో ఇక ఆయన డెఫినెట్ గా దైవ స్వరూపంలో కనిపిస్తాడు. ఆజానుబాహుడు, ఆయన మందస్కృత వదనం, ఆ రకమైన సమ్మోహన రూపాన్ని మనం ఎవరో కాదని ఒక రకంగా మైకంలోకి వెళ్ళిపోతాం. జగదేక వీరుడు సినిమా కానీ, గులేబకావళి కథ సినిమాలు అయితే అసలు ఒక రాజకుమారుడు ఎంత అందంగా ఉంటాడనేటువంటిది ఆయన్ని ఎన్టీ రామారావు గారిని చూసి, నన్ను దోచుకుంది అనే పాటలో ఎన్టీ రామారావు గారిని చూస్తే మైమరిచిపోతారు అందరూ. ఇక నాకు భీష్ముడి పాత్రలో, లవకుశలో రాముడి పాత్ర, అంటే రాముడు పురాణ పురుషుడు దేవుడి పాత్ర వేసినప్పుడు ఒక రకమైన ఉంటుంది, కానీ అందులో లవకుశలో రాముడి పాత్ర సంఘర్షణ ఉంటుందండి. అలాగే భీష్ముడి పాత్ర పోషించినప్పుడు కూడా ఎన్టీ రామారావు గారిలో నాకు ఆయన ఏది తక్కువ కాదు, అలాగని ఏది ఎక్కువ కాదు, కానీ నాకు భీష్ముడు ఆ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది ఎందుకో. ఎందుకంటే ఆ క్యారెక్టర్ తో కనెక్ట్ అవటం కూడా కావచ్చు. అంటే మహాభారతంలో భీష్ముడు కురుపితామహుడు, ఆయన ఒక రకంగా అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది మనకి. వీళ్ళు వ్యవహారికంగా భారతాలు వ్యవహారికంగా రాస్తారు కదా. అయితే మాకు గర్వకారణం ఏంటంటే నన్నయ్య మహాభారతాన్ని ఆంధ్రీకరించాడు, తెలుగులో రాశాడు. తెలుగులోను ఆయన రాజరాజ నరేంద్రుడి ఆస్థాన కవి, మా రాజమహేంద్రవరం వాసి అన్నట్టుగా మాకు ఒక సంతోషంగా ఉంటుంది. రాజమహేంద్రవరం అంటే ఆయన ఎక్కడ పుట్టాడు, తెలుగు వాళ్ళందరూ మన వాళ్ళే, ఎక్కడ పుట్టినా ఏం చేసినా రాజరాజ నరేంద్రుడి కొలువులో పనిచేశాడు కాబట్టి ఎవరి కాళ్ళని ఓన్ చేసుకుంటారు. ఇక శంతన మహారాజు కుమారుడు ఈయన భీష్ముడు. శంతన మహారాజు
ఒకసారి వేటకెళ్ళినప్పుడు ఒక మత్స్యకన్య చూస్తాడు. ఆవిడకి ఒక వరం ఉంటది, ఒక శాపం ఉంటది. శాపము వరం, ఆవిడ శరీరం సుగంధాన్ని వెదజల్లుతూ ఉంటది. వ్యాస మహర్షి ఆవిడకి ఒక వరం ఇస్తాడు. ఆవిడకి వ్యాసుడు జన్మిస్తాడు. ఆవిడకి ఒక మహర్షి వరం ఇస్తాడు. ఆవిడ కన్యాత్వం చెడిపోకుండా ఆవిడ శరీరం సుగంధం వెలువడద్దని చెప్పేసి, దానికి ఆకర్షింపబడి శంతన మహారాజు ఆవిడని మోహించి ఆమెను పెళ్లి చేసుకుంటాను కూర్చుంటాడు. అప్పుడు ఈ భీష్ముడు అతన్ని గాంగేయుడని కూడా అంటారు. ఎందుకంటే శంతన మహారాజు భార్యలు గంగా, అదంతా ఒక పెద్ద భారతం. ఆవిడ పుట్టిన బిడ్డలల్లాగా గంగలో పాడేస్తుంటే ఎప్పుడు అడ్డుకుంటే అప్పుడు వెళ్ళిపోతాను ఉంటుంది. ఈ ఇక భీష్ముడిని పడేసేటప్పుడు మాత్రం అడ్డుకుంటాడు, అప్పుడు వెళ్ళిపోతాయి. అలాగే అంతని గాంగేయుడు అయ్యాడు అతను. తండ్రి కోసం భీష్మ ప్రతిజ్ఞ ఏంటంటే తన రాజ్యాన్ని, తన వారసత్వాన్ని అన్ని వదులుకొని ఈ సత్యవతికి పుట్టిన బిడ్డలనే నేను రాజ్యాధికారానికి అప్పచెప్తాను అని చెప్పి భీష్మ ప్రతిజ్ఞ చేసి అతను వివాహం చేసుకుంది. అలాగే ఆ కురువంశాన్ని కాపాడుకుంటా తన సకల శాస్త్ర పారంగతుడు, వీరాది వీరుడు భీష్ముడు చివరి వరకు కూడా అలాగే కాపాడుకున్నాడు. దురదృష్టవశాత్తు దుర్యోధను వాళ్ళు ఈర్ష్యాసుల వల్ల, దాయాదుల పోరు వల్ల వాళ్ళ కలహం వచ్చి కురుక్షేత్రం వచ్చింది. అదంతా వేరే. ఆ క్యారెక్టర్ లో అనేక పార్శ్వాలు ఉన్నాయి, అనేక కోణాలు ఉన్నాయి, సంఘర్షణ ఉంది, రాజనీతిజ్ఞత ఉంది, ధర్మం ఉంది. అసలు అటువంటి పాత్రల్ని చిన్న వయసులో భీష్ముడు వయోవృద్ధుడి పాత్ర పోషించి సునాయాస మరణం, ఇష్టామరణాన్ని పొందిన వరకు కూడా ఆ సినిమా ఉంటది ప్రస్థానం. అసలు అద్భుతంగా నటించారు ఎన్టీ రామారావు గారు. ఒకవేళ ఎవరన్నా చూడకపోతే యూట్యూబ్ లో అవైలబిలిటీ అవుతుంది, చూడాలి. అసలు అంటే మనం ఏదో కొన్ని సినిమాలు చూసి ఎన్టీ రామారావు గారు డెఫినెట్ గా అన్ని సినిమాలు బాగానే ఉంటాయి. కొన్ని కమర్షియల్ హిట్స్, కామెడీలు, లేకపోతే సోషియల్ ఫ్యాంటసీలు, సాంఘిక చిత్రాలు అనేవి చూస్తాం. కానీ ఒక నటుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించిన చిత్రాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు జీవితంలో మైల్ రాళ్లుగా ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయి ఆ చంద్ర తారార్కం అందరిని అలరిస్తూ ఉంటాయి. అటువంటి చిత్రాల్లో భీష్మ ఒకటి ఎన్టీ రామారావు గారికి. అలాగే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన అప్పటి వరకు ఉన్న రాజకీయాల ఒరవడిని, సంప్రదాయాన్ని మార్చి రాజకీయం అనేటువంటిది గడిల్లోనూ దేవుడిల్లోనూ కాదు, పేద ప్రజల గుండెల్లోనూ, వాడల్లోనూ, వీధుల్లోనూ రావాలని చెప్పేసి రాజకీయానికి ఒక మార్పు తీసుకొచ్చాడు. బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం దగ్గర చేశాడు. ఆయన పెట్టిన పార్టీ బడుగు బలహీన వర్గాల వేదికే నిలిచింది, గొంతుకే నిలిచింది. అందుకే ఇవాళకే కూడా ఆ పార్టీ నిలిచిందంటే ఈ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఎదుర్కోలేని సంక్షోభాలు ఎదుర్కొని ఆ పార్టీ లాగా నిలబడుందంటే దానికి కారణం ఏంటంటే ఆ పార్టీకి సుక్షితులైన కార్యకర్తలు ఉన్నారు, అత్యంత నమ్మకస్తులు, అభిమానులు, ఓన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సమాజంలో కొన్ని వర్గాలు ఎవరు ఎంత విష ప్రచారం చేసినా, కులముద్ర వేసినా ఆ పార్టీని ఓన్ చేసుకోవడం కారణం ఏంటంటే ఆ పార్టీలో ఎవరికి కావాల్సింది వాళ్ళకి కనపడుతుంది. లెఫ్ట్ భావజాలం ఉన్న వాళ్ళకి కమ్యూనిస్ట్ పార్టీగా కనిపిస్తుంది. రైట్ భావజాలం ఉన్న వాళ్ళకి సెక్యులర్ లోన మళ్ళీ హిందూ భావజాలం కనిపిస్తుంది, సోషలిజం కనిపిస్తుంది. ఇవన్నీ కాబట్టి ఆ పార్టీ ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళకి కనిపించడం వల్ల వివిధ వర్గాలు ఆ పార్టీని ఓన్ చేసుకుంటారు. ఆ పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించిన ముహూర్త బలం, ఆ జెండా రూపొందించిన వేళా విశేషమేమో కానీ ఎవరికైనా సరే ఆ పసుపు వర్ణం చూస్తే ఉత్తేజం కలుగుద్ది. ఆ జెండా రెపరెపలో ఊగిసలాడుతున్న మనసు, దానికి సంబంధించిన నినాదం విన్నా, తెలుగుదేశం పిలుస్తుంది రా కదలరా అన్న ఆ మాట విన్నా జనాలు గూస్ బంప్స్ వస్తాం. దానికి తగ్గట్టుగా తెలుగు అనేటువంటి భావోద్వేగ బంధం ఉంది తెలుగుదేశం పార్టీకి, తెలుగు జాతికి. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన ఎన్టీ రామారావు గారు, ఆత్మవిశ్వాసాన్ని పెంచిన చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని గతంలో రామారావు గారు, ఇప్పుడు చంద్రబాబు గారు నడిపిస్తా ఉన్నారు. ఆ ఎమోషన్ ఎప్పుడైనా సరే ఒక రాజకీయ పార్టీకి పబ్లిక్ తో ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటే
ఆ పార్టీ చిరస్థాయిగా ఉంటుంది. ఇప్పుడు ఇటీవల కాలంలో చూసాం, ఆ ఎమోషన్ కనెక్షన్ కట్ చేసుకున్న వాళ్ళు గతి ఏమైపోయిందో. ఈ ఎమోషన్ అయితే ఈ పార్టీకి ఉంది. అలాగే ఎవరైతే ఎక్కువగా అభిమానించి కూడా ఉన్నట్టే విమర్శించి కూడా ఉంటారు, ద్వేషించి వాళ్ళు కూడా ఉంటారు. కానీ ద్వేషించే వాళ్ళు కూడా ఒప్పుకునే నాయకుడు ఏంటి రమణ? ద్వేషించే కూటమి ఎంత విషం కక్కినా ఏదో సమయంలో రామారావు గారిని ఒప్పుకుని తీరాల్సిన సందర్భాలు అనేక ఉన్నాయి. అంటే ఆయన పేదవాడికి అన్నం గిన్నెగా మారాడు. పేదవాడికి కడుపు చూసాడు. ఓట్లు చూస్తారు రాజకీయ నాయకులు, కానీ ఈయన కడుపు చూసాడు. అసలు ఈ పెన్షన్లో సంక్షేమ పథకాలు, పెన్షన్లు ప్రవేశపెట్టిందే ఆయన. ఈ దేశంలోనే పెన్షన్, ఈ వృద్ధాప్య పెన్షన్లు ప్రవేశపెట్టింది ఆయనే. చాలా మంది ఇప్పుడు మేము గొప్ప అంటే మేము గొప్ప అనుకుంటారు, కానీ సంక్షేమం అంటే మేమేం చెప్పుకుంటారు. కానీ దేశంలో అంతకుముందు సంక్షేమం ఉంది, అయితే ఒక అర్థవంతంగా ఉపయోగపడేలాగా ప్రవేశపెట్టాడు ఎన్టీ రామారావు గారు. రైసు బియ్యం విషయంలో కానీ, జనతా వస్త్రాలు కానీ, కూడు గూడు గుట్ట అనేటువంటిది ఆయన నినాదం. అవి ఏర్పరచడానికి ఆయన ట్రై చేశాడు. అలాగే మనకు తెలియని చాలా సంస్కరణలు కూడా చేశాడు. కొన్ని విధాన నిర్ణయాలని చాలా సాహసోపేతంగా తీసుకున్నాడు. మద్యపాన నిషేధం ఉదాహరణకి అసలు ఎవరు దాన్ని టచ్ చేయడం కూడా సాహసించి రావాలి. అటువంటిది అయినా ఒక్క కలం పోటుతో మద్యపాన నిషేధం చేయగలిగాడు ఆయన. దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రాలు ఆర్థికంగా మద్యం ఆదాయం మీద ఆధారపడటం, మద్యపాన ప్రియులు అధికంగా రావటం, దానివల్ల దుష్పరిణామాలు ఏర్పడుతున్నాయి. పక్క నుంచి స్మగ్లింగ్లు అవి జరుగుతూ ఉన్నాయి. రకరకాల కారణాలతోటి తర్వాత వచ్చిన పాలకులు చంద్రబాబు నాయుడు గారు తీసేశారు దాన్ని. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు తన ఆదాయాన్ని కూడా పెంచుకోవడానికి దీన్ని వాడుకుంటాడు. అది వేరే కథ. ఏమైనా ఎన్టీ రామారావు గారి గురించి మనం ఎంత చెప్పినా, రోజంతా చెప్పుకున్నా కానీ ఆయన గురించి ఇంకా మిగిలే ఉంటుందండి. ఆయన గురించి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామ అని మీరు నేను ఎవరు మడితే ఇవ్వలేదండి. అది ఏ ప్రభుత్వం ఇచ్చిన బిరుదు కాదు. అగ్నిహోత్రులు ఒక స్వామివారు ఆ మాట అన్నారు. రామారావు గారిని చూడగానే, రామారావు గారి ముఖం చూడగానే ఆ మందస్మిత వదనం, ఆ కోటేరు లాంటి ముక్కు, ఆ రూపురేఖ లావణ్యాలు చూసి ఆ మాట అన్నారు. నోట్లోంచి అనూహ్యంగా, అలవోకగా, అసూగా ఆ మాట వచ్చిందంటే అది స్థిరపడింది ఎన్టీ రామారావు గారికి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనేటువంటి మాట ఇవాళకి కూడా మనం చెప్పుకుంటాం. ఇక కమర్షియల్ గా అనేక పాత్రలు ఎన్నో, అసలు ఆయన విడిచిపెట్టిన పాత్ర ఏది లేదు. అన్ని పాత్రలు ఏదో ఒక లఘు సన్నివేశమైనా సరే, చిన్న సన్నివేశమైనా సరే ఆయన ఆయన అనుకున్న పాత్రలో నటించడం జరిగింది. ఏమైనా ఎన్టీ రామారావు గారి పట్ల కొంతమంది ద్వేషించే వాళ్ళు ఉంటారు. ఆ ద్వేషించే వాళ్ళు కూడా ప్రేమించే మనిషి, వాళ్ళని కూడా ప్రేమించే మనిషి ఎన్టీ రామారావు. ఆయన కీర్తి ప్రతిష్టలో ఆ చంద్ర తారార్కం, సూర్య చంద్రులు ఉన్నంత వరకు కూడా ఆయన కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అలాగే ఎన్టీ రామారావు గారు ఇవాళ 101వ జయంతి. గత సంవత్సరం ప్రపంచమంతా తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ శత జయంతి ఉత్సవాలు జరుపుకున్నారు చాలా ఘనంగా. విచిత్రం ఏంటంటే ఆయన స్థాపించిన పార్టీ అధికారంలో లేదు. ఆ పార్టీ మీద అనేక నిర్బంధాలు, అవరోధాలు, ఆటంకాలు, వెంటాడటం, ఒక రంగా పార్టీని మడతలు పెట్టేస్తా ఉన్నాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. అలాంటి సమయంలో ఆ పార్టీకి సంబంధించి వ్యవస్థాపక అధ్యక్షుడిది ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు గారు శత జయంతి. ఆయన పేరు మీద ఒక నాణ్యం కూడా రిలీజ్ చేశారు కేంద్ర ప్రభుత్వం. రికార్డు స్థాయిలో ఆర్డర్స్ వచ్చినాయి నాన్నది. అంటే రామారావు గారి అభిమానులు ఎక్కడెక్కడ ఎల్లడల మూలలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చారు. ఒక అద్భుతమైన సందర్భం అది. అలాగా ఆయన ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఈ తరానికి కూడా, అంటే ఇప్పుడు 30 ఏళ్ళు, 35, 25 ఏళ్ళు ఉన్నవాళ్ళు నిజంగా రామారావు గారు, ఒకప్పుడు రామారావు గారు సినిమాలు, పాత సినిమాలు అనుకుంటారు. ఇవాళ తరానికి కూడా ఆయన ఆరాధ్యుడిగా మిగిలాడంటే ఆయన కారణ జన్ముడు, యుగ పురుషుడు. 100కో కోటికో ఒకళ్ళు అలాంటి వాళ్ళు పుడతారు, యుగానికి ఒకడు అంటారు అందుకునే. కాబట్టి యుగానికి ఒకడని ఎన్టీ రామారావు గారు 101వ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు. ధన్యవాదాలు సార్. ఐకాన్ పాలిటిక్స్ తరపున, మీ తరపున, మా తరపున, ప్రేక్షకుల తరపున అందరికీ ఆయనకి 101వ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిద్దామండి. ధన్యవాదాలు సార్.